ఫ్రెండ్స్, మంగసుమన్ ఒగ్గు కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఒగ్గు కథల వీడియోల కొరకు పక్కనే ఉన్న గంటను నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నన్ను తమ్ముల చేతులు పెట్టిన వాళ్ళ ఆయన కోడి కూడా ఆడి వేసుకుండా ఆడి పిల్లలు ఏడతారు, కోటి ఎడిపి ఏడతారు. ఆడి పిల్లలు ఏడితే అయ్యో బలానోళ్ళ బిడ్డ వచ్చింది, బలానోళ్ళ బిడ్డ వచ్చింది అని సంబంధ వర్ణం కండి ఏడ్చేటి బిడ్డలు కట్టెలు పట్ట కావాలి, కాళ్ళ మీద పట్టలు మునిగి కావాలి, నాలుగు కట్టది కడుపు కావాలనా తన సీను అన్నల తన ముమ్ములు నిండాలి, గుడ్డోడు కూడా పోవడం తన కడుపు అన్నాలు తమ ప్రేమలు తీరాలనయ్యా. పట్టించుకున్న పట్టకాడి పోయి ఓళ్ళాకుంటే ఏనాడు గర్జలు నిన్నయ్యి నాదా, ఏనాడు ముమ్ములు నిన్నయ్యి అన్నారయ్యా. నేనేం చేస్తానే కానీ బామా తెల్లడగా నలుగురిని గాను నీ పాలు నువ్వే తెరెత్తుకుంటూ నా వంతకత్తే నేను ఇదో కట్ట చేసుకొని బతుకున్నా ఈ మార్గం మంచిగా మార్గం కోరిక తీరాలి, బిడ్డలు కనాలి, భ్రమ తీరాలి, వాళ్ళ గడపాలి, పిల్లలు పుడితే ఆ పిల్లలు ఎత్తుకోవాలి, మనవరాలు ఎత్తుకోవాలి, పిల్లల మీది ప్రేమ తీరాలి, పిల్లల మీది భ్రమలు తీరాలి. ఇప్పటికన్నా నాన్న మన గర్భాన కొడుకులు లేరు, నాన్న మన గర్భాన మనకు బిడ్డలు లేరు. ఇళ్ళ ఉంటే ఏ దేవుడు సంతానం ఇద్దరు నాన్న 33 కోట్ల దేవతల పూజలు చేద్దామయ్యా. దేవుడు ఎంచి మన ఇద్దరే రామ రామ మళ్ళా కథలో మటన్ కావండి అని
మళ్ళా గొర్రె గొర్రెడం వచ్చిందట గొర్రె గొర్రెడం వచ్చిండు కోడి కోడడం వచ్చిండు ఉడగొట్టకపోతే తెల్లారితే ఖరాబ్ కదా అంతే అన్ని తినడానికి తినాలి అందరం తినాలి తయారైనా ఏందే పని కదా ముక్క చూడ ముక్క చూస్తాను అరే పిచ్చి ముక్కదానా మన దగ్గర మద మద వాసన గబ్బ గబ్బ వాసన గొల్లలు మంచి చికెన్ మటన్ తోటి అన్నం పెడితే రీతి రీతి మద మద వస్తుంది వాసన ఏం గుడ్లు బొత్త కనవా చేసుడు బంధు ఇస్త్రీ పట్టిన బట్టలు ఎత్తారు చెండు ఎత్తారు చెండుకుని చెవుడ గబ్బు గబ్బు వసన మీ దగ్గర అంటే తాను వేసి అరే ఇలా ఒక్క నాడు చేసేదన్నారని మొత్తానికి రాకెట్ల పండుగ అప్పుడు చెయ్యలే రాకెట్ల పండుగ నిన్నేదా మొన్న రాకెట్ల పండుగ శివరాత్రి పండుగ దగ్గరికి వస్తాను మరి నీకు ఇచ్చేది వాళ్ళ దగ్గర పిల్లలకి ఉండదురా కూడా సిగ్గు నేనే పాప చేసి మొగడా మొగడా దాన్ని చెప్పావు నేనే చక్క తానం చేయనా ఆయనకి మొన్న దాకా ఎలక్షన్ అయినా ఎవరైతేస్తారో ఓట్లు ఎవరు పైసలు వచ్చి పెడతారు ఎవరు చికెన్ వచ్చి పెడతారు అని కావాలి కాచి ఓట్లు వేయించుకున్నావు ఇక తానం ముఖమే గడకపోతే తెల్లదాకా తిరిగి ఎవరి బాధలు వాళ్ళకున్నాయి గెలవాలను మహారాజం ఓడిపోతామని రందుకి తిరగాలి మరి ఏం చేస్తాం నిన్న మొన్న ఇలా ఒకరోజు చేయకుండా రేపు నుంచి గెలవాలని ఇంటికి ఒకటి ఇద్దరు భార్య భర్తలైనా మీ దేవతల పూజ చేసిన ఓటీని తెచ్చి ఇద్దరు భార్య భర్తలు ఇళ్ళలో ధనవంతా బళ్ళలో ఓడుకోవాలి రాబోయే నాదని ఇద్దరు భార్య భర్తలు ఇళ్ళలో ధనవంతా బళ్ళలో ఓడుకొని భార్య భర్తల బయలుదేరా పోతామన్న భార్య భర్తలు
భగవంతుడు అంటను భార్య భర్తలు కొనగని ఉండవు లేదు మొక్కని దేవుడు లేడాయే దేవుడైనా దేవతల పొయ్యలు వేసినాం బామా 33 కోట్ల దేవతల పొయ్యలు వేసినాం బామా దేవునిలా బామా దేవుని బామా దేవునిలా 33 కోట్ల దేవతల పూజలు ఇచ్చినాం ఎందురా ఏ దేవుడు మన సంతాన బలం ఒడిగట్లేదు నేను కంటవాన్ని అసలేదు వెనుక మరిపోదాం పావమ్మ బిడ్డ దేవనీలదేవి దేవతల పూజలు చేసిన ఒక దేవుడు మెచ్చిన ఒరేమి నాదా పగ దేవుడు మెచ్చి బలం ఇయ్యలే సాంబశివుడు మెచ్చి మనకు సంతానం ఓడిగట్టలేదయ్యా ఇప్పటి కన్నలు కొన్ని పాపాలు ఎత్తి కొన్ని పుణ్యాలు ఎత్తి ఇదే అర్థాన్ని దగ్గర పడ్డదా నీదే నీదే అవు గానార్జుడు ఇద్దరు అయ్యా పూర్వజన్మూల పుట్టిన పిల్లల తలలే కొంచెం అన్నంలో మన్నే పోతున్నావు గోదలు వినే గడ్డంలో గాలి వెచ్చి ఉన్నట్టు ఏ మాటల కంప చేసినావు తాయే బాయిలు మనం కూడా పోసినాము ఏ పాప చేసినాము ఏ పాపం చేసినావు ఈ జనంలో ఆ పాపం మన పొట్ట పట్టుకొని ఉండదు మన కొడుకు పొలం బాకి లేదు ఈ జనంలో బిడ్డల పొలం బాకి లేదు విన్నవారు ఎదుగుపోతారు నాదా బంగారం విన్నవారు బయట ఎత్తారు నాదా ఇద్దరు భార్య భర్తలు ఎనుక మరిదుడు రాజు దేవరాజు ఆ బిడ్డ దేవనీరా వెళ్ళినా భయపడదని కాళ్ళలో మొదలు తేడున్నదా ఎవరు కోస్తాడుకోండి ఎవర్రా పిరికి పిత్రోడు
రాత్రి తీసి నిన్న చికెన్ తింటే మొత్తం అయితే నన్ను గోళీలు తెచ్చుకున్నాం. నేను ఒక్కరికి అందరికీ అవుతుంది ఈ పెద్ద మనిషి తప్ప అందరికీ అవుతుంది వాళ్ళు రాత్రి చికెన్ లో మటన్ కలిపి లేదని గట్ల తిరమారాయని గక్కడ చూడు టమాటా కీప్ గుద్దలు కొరికి తెచ్చుకోవాలి పట్టుకోకుండా నెత్త మంట పడతాను చూడు అంటన్నా పాత ప్రబల శివాలయం అంటారు ఆ గుల్లె పొయ్యి ఎంతో అంటన్నా ఇక నీతో కానీ అయితే మా నీతో నాకు గుల్లె పొయ్యి అయితే పోయి శ్రీ రామరామ కృష్ణ కృష్ణ ఇప్పుడు అయితేనే ఉన్నా జనానుల్లా నేనేపటికే నెగులుతాను కానీ మరి బాగా కథలు అవుతుంది నాతోని నీతో నెక్కుతాను ఇంకోటి అయితే ఏం మెటీరియల్ అందరూ అనుకుంటారు అదే నువ్వే ఎప్పటికే నెక్కుతాను లేకపోతే రామయ్య నా తొవ్వరి దేవుడు ఉన్నాడు తగ్గిపోవద్దా గుళ్ళ పూజలు చేద్దామయ్యా ఇది లేకుంటే ఆ గుళ్ళ మన ప్రాణం గుడి వేడి గద్దల భార్య భర్తలు అల్లల్ల నేరాడి ఒక్కొక్కరు ఇట్లా ఉడతాను నా ఇష్టం ఇద్దరు భార్య భర్త చూడు గుడి వేడికి వచ్చినారు గుడి శుద్ధి పెట్టాలే గంధాన గుళ్ళను కాలిపి ఎత్తి పెద్దల పేరు మీద అచ్చలి వేసిన భార్య భర్తలు నిన్న మంతా నీకు పూజ పడతావు అంటాను రెండు మరచి వేరే ఉంటుంది సగం మరచి వేరే ఉంటుందా అట్లా ఏదండి చిత్తం సీనిదా భక్తి చెప్పలేదు అన్నది ఏ కోంటన్నా చిత్తం సీరియదా భక్తి చెప్పలేదంటే 500 రూపాయల చెప్పులు కొనుక్కొని కొత్త కొండ ఇరవై గుడికాడ మన సంక్రాంతి గుడి కూడా చెప్పి గుళ్ళవే కొబ్బరికాయ కొట్టి వాళ్ళకు గుడి కూడా చెప్పి కూడా ఎత్తుకపోయి 500 500 అంటే ఆటో దిగుతూనే డోలు కొట్టడం నంబర్కి 15 రూపాయలు అడుగుతుంది కదా 500 రూపాయల చెప్పులు కొన్నావు రా కొడుకు నిన్న నాకు 500 శిలలే కలిగి నీ దగ్గర పైసలు ఉన్నాయి నాకు పైసలు నీ బాధ్యత గొర్రెల దగ్గర రూపాయలు మరి అక్కడ ఎవరైనా దొరకపోయినా చెప్పులు మళ్ళీ నువ్వు నువ్వు కథ వచ్చి సూచన కానీ ఒక్కడి జత మంచి అదే పని చేసిన మొన్న జత అగో పెళ్లికాడ చెప్తానా గుడికాడికి పోయినాం ఆ గుడికాడ పోయినాక అంజన గుడికాడ గడ్డ పెళ్లికాడ మొక్కిన ఇంతలో కచ్చారో చెప్పులు నా చెప్పులు కూడా పోయినా చెప్పులు అన్న ఎక్కువ తక్కువ అంటే మళ్ళీ పలానోడు చెప్పులు పోయినా అంటే అని ఓ నేను ఉక్కొని వాళ్ళని పోయి ఇంకోటి పోయింది ఇడిచి వాడు అడిగాక విడిపోపుకొని ముసలోడు మా ఇద్దరు